వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు వీడియో కనిపించింది. విదేశాలలో నివసించి తిరిగి భారతదేశానికి వచ్చిన ఒక తల్లి. నేను ఆ వీడియో చూపిస్తా. చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూశారు కదా, అది చూస్తుంటే మనసుకు ఎంత హాయి కలుగుతుంది. నా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈ లెక్కన ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని ఎవ్వరు ఏం చేయాలనుకున్నా కావట్లేదు. మన దేశంలో ఉన్న వాళ్ళకు భారతదేశం విలువ తెలియట్లేదు. కానీ విదేశాలలో నివసించి తిరిగి భారతదేశానికి వచ్చిన వారు తమ మాతృభూమి పట్ల ఉండే వర్ణించలేని ప్రేమను నిజంగా అనుభవిస్తారు. ఆ వీడియోలో మీరు చూసింది అదే. విదేశీలో జన్మించిన బిడ్డను భరతమాత ఒడిలో చేర్చడం అనేది ఒక అద్వితీయమైన అనుభూతి. ఆ భూమాతకి బిడ్డకు దండం పెట్టించింది చూడండి. నిజంగా చూస్తుంటే ఇట్లా రోమాలు ఇట్లా వచ్చేసినాయి. భారతదేశం అనే ఈ పుణ్యభూమి నేల సాంద్రతతో గొప్పతనంతో ఏ ఇతర దేశము సాటి రాదు అని మరొక్కసారి ఆ తల్లి రుజువు చేసింది. ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలా దేశాన్ని ప్రేమించే వాళ్ళు భారతదేశంలో ఎందుకు లేరు? వందే మాతరం అనడానికి ఇష్టపడరు, భారత్ మాతాకి జై అనడానికి ఇష్టపడరు, భరతమాత అంటే తండ్రి ఎవరని అడుగుతారు. ఇలాంటి నీచులంతా ఈ దేశంలో ఉంటే ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ జీవనం గడుపుతున్న వాళ్ళు నిజంగా భారతదేశాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో చూస్తుంటే అసలు మనసు పులకరించిపోతుంది. ఇలాంటి వాళ్ళే కదా ఈ రోజు ఈ దేశంలో అవసరం అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.